బేసిక్ గా మనుషులంతా జంతువుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా, అంటే అది కోసేసి లోపల ఉన్నవి కెలుగుతారు ఆ టైపు కాదు. అంటే చింపాంజీ తెలివితేటలు ఎలా ఉంటాయి, దానికి మనుషుల్లో అలవాట్లు చేస్తే ఎలా ఉంటది, ఆ టైప్ లోనే ఈ కుక్కకు కూడా మనుషుల్లాగా మాట్లాడడం నేర్పిద్దాం అని చెప్పి కొంతమంది సైంటిస్టులు అనుకున్నది. పెద్ద సత్యం అసలు కుక్కలు మాట్లాడేది ఏంటో అంటే డైరెక్ట్ గా దాని నోటితో మాట్లాడడం కాదులేండి, కింద ఈ విధంగా అన్ని వర్డ్స్ పెట్టుంటారు, పదాలు. వాక్ అని, స్లీప్ అని, ప్లే అని, ఈట్ అని, మింగేయమని, కక్కమని, ఇలా వర్డ్స్ అన్ని కింద పెట్టుంచారు. అవన్నీ సౌండ్స్, ఒక్కో బటన్ నొక్కితే ఒక్కో సౌండ్ లో అవి వినిపిస్తూ ఉంటాయి. ముందైతే బటన్ నొక్కని వాక్ అని వస్తే అది నడవడం మొదలు పెట్టేది. అలా ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఈ డాగ్ ని సెలెక్ట్ చేసేది. బన్నీ ఈ డాగ్ నేమ్. బేసిక్ గా ఉన్న డాగ్స్ ఇది కొంచెం ఎక్కువ ఇంటెలిజెంట్ గా ఉంటుందంట. అనుకున్నట్టే మొత్తం అంతా సెటప్ చేసి రెడీ చేసేది. సౌండ్ బోర్డు కూడా రెడీగా ఉంది. స్టార్టింగ్ లో కొంచెం టైం తీసుకుంది, నెమ్మదిగా అంతా బానే ఉంది. చిన్న చిన్న పదాలను బట్టి పనులు ఎలా చేయాలో అంతా నేర్పించేసేది, చేసేస్తుంది. అయితే నెమ్మదిగా ఆ పదాల మధ్యలో సమాసాలు, సవర్ణ దీర్ఘ సందులు, పర్యాయ పదాలు ప్రతి ఒక్కటి యాడ్ చేసుకుంటూ పోయేది. ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇట్లాంటి పదాలన్నీ యాడ్ చేసుకుంటూ పోయేది. అదే వయ్యి, వాటు, హౌ, డు అని ఇవన్నీ నేర్పిస్తూ ఇప్పుడు ఆ వర్డ్స్ ని యూజ్ చేసి వీళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, ఆ డాగ్ కింద ఉన్న వర్డ్స్ ని యూజ్ చేసి వాటిని నొక్కి వాటితో ఆన్సర్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంటే అది మాట్లాడదు కానీ హ్యూమన్స్ లాగే సౌండ్స్ వస్తాయి కదా పదాలతో పాటు. అలా హ్యూమన్ సెంటెన్స్ ఎలా మాట్లాడుతున్నారో ఇంకా పర్ఫెక్ట్ కాకపోయినా ఆల్మోస్ట్ అదే సెంటెన్స్ లతో రిప్లై ఇస్తుంది. తిన్నావంటో అని అడిగితే తిన్నానులేవా బాబు, కొత్త లెసన్ స్టార్ట్ చేస్తున్నావు చేయండి అని రిప్లైలు ఇస్తుంది. ఇప్పుడు ఉండే కొద్ది బాగా అడ్వాన్స్ అయిపోయి టైం అంటే ఏంటి, స్పేస్ అంటే ఏంటి, ట్రావెల్ అంటే ఏంటి అంటే చదువు చెప్తున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని డీప్ గా వెళ్ళిపోయి చదువు నేర్పిస్తా ఉన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అవుతాయేమో. ఇంకుండే కొద్ది మామూలు మాటలైతే చాలా ఈజీగా మాట్లాడేస్తుంది. ఏం అడిగినా పోయి పని చూసుకుని నాకు అన్ని తెలుసులే అని రఫ్ అండ్ టఫ్ గా ఈజీగా మాట్లాడేస్తుంది. మధ్య మధ్యలో అయితే ఓన్ గా దాని సొంత సెంటెన్స్లు కూడా చెప్తుంది. మా ఓనర్ అంటే నాకు ఇష్టం, ఇంటికి యజమాని నేనే, అన్ని సొంత పదాలు మాట్లాడుతుంది. ఇప్పుడు ఫుల్ గా అన్ని రకాల ట్రైనింగ్ ఇచ్చి లాస్ట్ గా వాళ్ళు ఇంకో స్టెప్ తీసుకున్నారు. అదేంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేశారు. అసలు నువ్వెవరు, నువ్వు అసలు డాగ్ ఎందుకు అయ్యావు, మనుషులకి డాగులకి మధ్య తేడా ఏంటి, ఈ ప్రపంచంలో నువ్వు ఎందుకు పుట్టావు, ఏం సాధిద్దామని పుట్టావు, ఏమైనా సాధించావా అని చెప్పి ఇట్లాంటి క్వశ్చన్లన్నీ అడిగి అది ఏం సమాధానం ఇచ్చిద్దా అని ట్రై చేస్తూ ఉంటే అది కూడా వీటికి ఏదేదో ఆలోచిస్తూ లాస్ట్ కి ఫుల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందంట. ఎంత సాడ్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందంటే ప్రజెంట్ దానికి డిప్రెషన్ టాబ్లెట్లు వేస్తున్నారు. యాంటీ డిప్రెషన్ టాబ్లెట్లు లేకుండా అది ఏ పని చేయలేకపోతుందంట. ఏంటి అసలు ఈ ప్రపంచం ఏంటి, ఇందులో నా పాత్ర ఏంటి, నా చుట్టుపక్కల ఉన్న ఎదల గోలేంటి అని లేనిపోని బెంగలన్నీ పెట్టేసుకుంది. ముందైతే దాని జీవితం ప్రశాంతంగా ఉండేది, అంతే కదా. భూమి మీద పుట్టారు, ఉన్న వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి అలా ఉండడం, అన్ని చూసామా పోయామా అన్నట్టు ఉండాలి. కానీ అదేంటి, ఇదేంటి, వాడేంటి, నేనేంటి, ఎవరికి కావాలి ఏదో పంచాయతీలు. అంటే లతుకు బతుకులు మనుషులు బతుకుతా దాన్ని కూడా ఇందులో లాగేసేది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, ఎదవలు అన్నాక చాలా రకాలు ఉంటాయి. అందులో వీళ్ళిద్దరు రకం అనమాట. అంటే ఆస్ట్రేలియాలో 2012లో ఒక ఇన్సిడెంట్ అయింది. జాన్స్ ఇంకా మ్యూల్స్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. వీక్ అంతా చదివి బాగా అలిసిపోయి ఇంకొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ సంపాదిద్దామని చెప్పి పక్కనే ఉన్న బార్ లోపలికి పోయారు. అక్కడ తెల్లవారు 3 గంటల దాకా పబ్బులో పడి ఇంకా తాగతానే ఉన్నది. దీని తర్వాత పొద్దున్నే 11 గంటలకు వాళ్ళ అపార్ట్మెంట్ లో నిద్ర లేసారు. పక్కనే చూస్తే వాళ్ళ ఇంట్లో పెంగ్విన్ ఉంది. అసలు ఏం చేసావా నైట్ అంతా అని చెప్పి బాగా గుర్తెచ్చుకుంటే అప్పుడు గుర్తొచ్చింది. వాళ్ళు ఫుల్ గా తాగింది ఎక్కువైపోయి జూకి వెళ్దాం అనుకున్నారు. జూ అప్పుడు ఎందుకు ఓపెన్ లో ఉంటది, క్లోజ్ అయిపోయింది. గోడ దూకేసి ముందు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో దూకేసేది. అయినా జూలో స్విమ్మింగ్ పూల్ ఏంటో అంటే అది డాల్ఫిన్స్ ఉండే స్విమ్మింగ్ పూల్. నైట్ అంతా ఫుల్ గా స్విమ్మింగ్ పూల్ లో దూకి డాల్ఫిన్స్ తో ఆడుకొని ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది కదా, అది తీసుకొని డాల్ఫిన్ బాడీ మొత్తం వేసేసి దాంతో కొట్టేదంట. వాటి మీదకి ఎక్కి ఎగిరి జూ అంతా కంపు చేసి పోతా ఇంటికి పోతూ ఉత్త చేతులతో పోతే బాగోదని ఆ పక్కనే ఒక పెంగ్విన్ కనిపిస్తే ఆ పెంగ్విన్ ని ఎదవలో బొట్టలో పడేసి తీసుకుని వెళ్ళిపోయారు. అదే వాళ్ళకి పొద్దున్నే లేసాక కనిపించిన పెంగ్విన్. అయితే ఇప్పుడు దాన్ని ఏం చేయాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. ముందైతే స్నానం చేయించడానికి ట్రై చేశారు, ఫుడ్ పెట్టడానికి ట్రై చేశారు. ఫుడ్ అంటే బ్రెడ్, గుడ్డు, చికెన్, మటన్ అన్ని ఎత్తకొచ్చి పెట్టారు. ఎంత దరిద్రంగా ఉండేదో పాపం, అది అసలు ఏం తినట్లేదు. ఇలా చాలా ట్రై చేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాక మన వాళ్ళం కాదని దాన్ని ఎత్తపోయి ఓ పక్కన పెద్ద నది, అక్కడ చిన్న పార్క్ కూడా ఉంటది, అక్కడ వదిలేసి వచ్చేసారు. పక్కన లోకల్స్ పోలీసులు దాన్ని తీసుకుని వెళ్ళలేదు. అయితే ఈ మ్యాటర్ ఒరిజినల్ గా అక్కడతో ఆగిపోయింది. ఆ టైంలో సీసీటీవీ కెమెరా కూడా చుట్టుపక్కల ఏమీ లేవు, జూలో కూడా ఏం దొరకలేదు. జూ అంతా కంపుగా ఉంది కానీ ఏం చేశారో ఎవ్వరికి తెలియదు. అయితే నెక్స్ట్ రోజు ఏమైంది, ఈ ఇద్దరు ఎదవలు మళ్ళీ తాగేది. ఫుల్ గా తాగేసి ఈసారి ఇంట్లో ఉన్నారు, బయటికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండి అలా డాల్ఫిన్ ని కిడ్నాప్ చేయడం, ఆ జూ స్విమ్మింగ్ పూల్ లో దూకి గోల చేయడం, ఇదంతా ఫోన్ లో రికార్డ్ చేసేవాళ్ళండి. దాని వాళ్ళు ఫేస్బుక్ లో అప్లోడ్ చేసేసారు తాగిన మత్తులో. పోలీసులు ఆ ఫేస్బుక్ లో జరిగిందంతా చూసి వాళ్ళని ఎత్తపోయి అరెస్ట్ చేసేసారు. కానీ కోర్టుకు వెళ్తే జడ్జి జస్ట్ ఫైన్ వేసి వదిలేసాడు. ఆయన కూడా మంచిగా డ్రింకర్ బాధలు తెలిసినట్టున్నాయి, వాళ్ళు తాగేసి చేసేవాళ్ళు అయ్యా, లేకపోతే ఎందుకు చేస్తారు అని చెప్పి వదిలేసాడు. జూ మొత్తం తడి కొట్టేసి తొడవమని చెప్పినా బాగుండేది. దీని గురించి ఏమంటారు కామెంట్స్ చెప్పండి.
ఫ్రెండ్స్ మీరు ఊబర్ వాడతారా? ఊబర్ ఆటోలు ఇలా ఉంటాయి కదా క్యాబులు. ఒరిజినల్ గా చెప్పాలంటే చాలా మందికి ఊబర్ ఇంకా ఉంది అన్న విషయం తెలియదు. మన సైడ్ ఎక్కువ ఓలా ర్యాపిడో ఇవే చాలా ఎక్కువ నడుస్తూ ఉంటాయి. దాన్ని ఎక్కువ వాడే వాళ్ళకైతే నిజంగా అదేమో అనిపిస్తుంది, కానీ ఇది నిజం. ఊబర్ ఎక్కువ ఇటు సైడ్ అయితే వాడట్లా. మిగతా వాళ్ళ దగ్గర నుంచి కాంపిటీషన్ బాగా హెవీ అయిపోయిందండి. కస్టమర్లు కూడా వీళ్ళ దగ్గర రావట్లేదు. దాంతో ఇప్పుడు ఊబర్ వాళ్ళు ఏదో ఒకటి కొత్తగా చేద్దాం, లాస్ట్ కి అది చెత్తగా అయినా పర్లేదు కానీ కొత్తగా అయితే చేసి జనాల్ని ముందు అట్రాక్ట్ చేద్దాం, దాని తర్వాత ఎవరు చూసుకుందాంలే అని చెప్పి ఐడియా తెచ్చారు. అదేంటి, ఇప్పుడు ఓలా ర్యాపిడో ఇవన్నీ ఉంటాయి కదా మామూలుగా. ఊబర్ అయినా సరే స్టార్టింగ్ లో అది ఆన్ చేసి మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ చూపించిద్ది. అక్కడికి వెళ్ళడానికి ఎంత డబ్బులు అవుతాయో కూడా ముందే చెప్పేసిద్ది. ఆ చార్జ్ చేసిన డబ్బుల్లో నుంచి కంపెనీ వాళ్ళు కొన్ని డబ్బులు తీసుకుంటారు, ఎంతో పర్సంటేజ్. కానీ ఊబర్ వాళ్ళు ఈ ప్రాసెస్ మొత్తాన్ని క్లోజ్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఊబర్ ఆటో గానీ క్యాబ్లు గానీ వీళ్ళు ఉంటారు కదా, ఈ నడిపే వాళ్ళు ఊబర్ వాళ్ళకి ఇంకా డబ్బులు వాళ్ళ రైట్ లోంచి పర్సంటేజ్ ఇవ్వాలన్నాను కదా, అలా పర్సంటేజ్ ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పటి నుంచి వాళ్ళు ఈ ఊబర్ దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. వాళ్ళ సర్వీస్ ని వాడుకోవాలంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఎట్లా తీసుకుంటారు అట్నే ఈ బండి నడిపే డ్రైవర్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ డబ్బులు కట్టి తీసుకోవాలి సర్వీస్. అది తీసుకుని కొనుక్కున్నాం అనుకోండి, మామూలు ప్రొసీజర్ అంతా ఇంకా ఊబర్ చూసుకుంటది. అదే ప్యాసింజర్స్ కి పంపించడం, వాళ్ళ యాప్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం, సేఫ్టీ ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పనులన్నీ ఊబర్ చేసుకుంటది. సబ్స్క్రిప్షన్ డబ్బులు కడుతున్నారు కదా. ఇప్పుడు ప్యాసింజర్ ఆటో బుక్ చేసుకున్నాం అనుకోండి, ఆటో ఇప్పుడు వాళ్ళ లొకేషన్ చూపించింది, ఆటో అయినా ఆ డ్రైవర్ ఇక్కడికి వస్తారు. ఇంకా ఊబర్ పని ఇక్కడ దాకే. దీని తర్వాత నుంచి ఇంకా ప్యాసింజర్లు ఆ బండి నడిపే వాళ్ళు వీళ్ళే చూసుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళాలి చెప్తారు కదా, అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు ఎంత, ఈ విషయం అంతా వీళ్ళే డిస్కషన్ చేసుకుని ఎంత డబ్బులు మాట్లాడుకొని వీళ్ళే వెళ్ళాలి. ఆ డబ్బులతో ఇంకా వీళ్ళకి ఈ కంపెనీ వాళ్ళకి సంబంధం లేదు. సో బేసిక్ గా అంతకుముందు జనాలు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఈవీ కాంపిటీషన్ తట్టుకోలేక ఏదో ఒకటి డిఫరెంట్ గా చేద్దామని చెప్పి ఇలా చేద్దాం స్టార్ట్ చేస్తున్నాడు. సో మొత్తం అంతా నార్మల్. ఇంకా అతను 100 అంటే కాదు 50, 50 అంటే కాదు 70, ఇలా మన బేగాలు మనమే బేగం ఆడుకుని బుక్ చేసుకోవాలి. అసలు ఇది వర్క్ అయిద్దంట ఇప్పటికే, దాని గురించి చాలా మంది తెలీదు. ఇంకా ఈ ఫీచర్ వచ్చాక ఇంటర్వెట్ అయితే ఈ ఆప్షన్ ని డిలీట్ చేసి పడేస్తామో. మనం బేగం ఆడాలంటండి, ఏంటి ఆడేది అసలు? ఇంకా చూసుకోండి, ఆడే వాళ్ళకైతే ఇంకా గొడవలు అవ్వకుండా ఉంటే చాలు. ఫ్రెండ్స్ మీకు జీప్ తెలుసుగా, జీప్ అదొక అద్భుతమైన ఇన్వెన్షన్ అనుకోండి. ఆఫ్ రోడింగ్, కొండలో ఆ గుట్టలో ఎక్కడానికి బాగా పనికొచ్చిద్దని తెచ్చారు. అయితే ఆ షేప్ లో ఏదైనా కనిపిస్తే చాలు అందరూ దాన్ని జీప్ అనే అంటారు. అయితే ఈ జీప్ కి జీప్ అని పేరు ఎవడు పెట్టాడు, ఎందుకు వచ్చింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? సో దీని ఇన్వెన్షన్ ఎలా అయిందో మనం చూసుకుంటే, అది 2వ ప్రపంచ యుద్ధం టైము. హిట్లర్ని మడతబెట్టి మసాలా వాడలో పెట్టుకుని తినేద్దామని దేశాలన్నీ ఎదురు చూస్తూ ఉన్న టైం అది. అమెరికా వాళ్ళని కూడా ఎలాగో బాగా రెచ్చగొట్టేసి తొడపాయసం పెట్టి మరి వాడేమో నేను రాను బాబు, ఈసారి నేను ఆటకు రాను, నన్ను రాని మాకండి, నేను ఆడంటే నన్ను గోల చేశాడు పాపం. అయినా బలవంతంగా లాక్కొని వచ్చేసారు కదా. ఇలా యుద్ధం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ అమెరికా వాళ్ళకి సడన్ గా వెహికల్స్ ఏమీ సెట్ అవ్వట్లేదు. వీళ్ళకి అర్జెంట్ గా ఒక వెహికల్ కావాలి. అది లైట్ వెయిట్ ఉండాలి, ఇంకా ఒక అద్భుతమైన మిలిటరీ వెహికల్ గా కూడా పనిచేయాలి. సో ఇది తయారు చేయాలని చాలా మంది మ్యానుఫ్యాక్చర్స్ ని వాళ్ళందరినీ పిలిపించి, మీకు ఎక్కువ టైం కూడా ఇవ్వట్లా, గట్టిగా 49 రోజులే టైం ఇస్తున్నాం. దాని తర్వాత మేము సామాన్లన్నీ లోడ్ చేయాలి, లేకపోతే చెక్ పోస్ట్ పడిపోతుంది. ఈ గ్యాప్ లో చేసేయండి అని టాస్క్ ఇచ్చారు. సో వాళ్ళు బాగా కష్టపడి నిజంగానే 49 రోజులు ఇచ్చిన టైంలో బాగానే తయారు చేశారు ఈ మోడల్ ని. అయితే ఎంత కష్టపడి తయారు చేశారు కానీ దీనికి పేరు పెట్టాలన్న విషయం అంతా మర్చిపోయారు. దీంతో అమెరికా అఫీషియల్స్ వాళ్ళంతా ఏం చేశారు, బాబు అసలు బయట జరుగుతున్న యుద్ధం, ఈ గోలేంది, మీ గోలేంది, దీనికి పేరు పెట్టి బాటసాల ఏమైనా చెయ్యాలేంది, జనరల్ పర్పస్ కోసం దీన్ని తయారు చేశారు ఈ బండిని. సో దీనికి జీపీ జనరల్ పర్పస్ అని పెట్టేయండి అని అనగానే జీపీ అని పేరు పెట్టేశారు. అప్పటి నుంచి ఎక్కువగా వాడుతూ అందరూ జీపీని తీసుకున్నా అంటూ దాన్ని జీప్ చేసేసారు. అప్పటికి దాన్ని జీప్ అని కొంతమంది పిలుస్తూ ఉన్నారు ఎక్కువగా వాడేవాళ్ళు. నెమ్మదిగా వరల్డ్ వైజ్ గా యానిమేషన్లు బాగా ఎక్కువ అయిపోయాయి. ఈ యానిమేషన్ లో ఒక పాపులర్ యానిమేషన్ వచ్చింది అమెరికాలో, అందులో ఈ జీపీని యూజ్ చేశారు. దాన్ని వాళ్ళు జీప్ అనే పిలిచారు. అలా అది జీప్ అని అప్పటి నుంచి ఎక్కువ పాపులర్ అయింది. నెమ్మదిగా చాలా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు దీన్ని మోడల్ ని వీటిని తీసుకొని ఇలా తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఫోర్డ్ కంపెనీ వాడు కూడా దీన్ని తీసుకొని కొత్త మోడల్ లాంచ్ చేశాడు. దీంతో అప్పట్లో ఎన్ని కంపెనీలు తయారు చేసినా అంతా మిలిటరీ కోసమే చేసేవాళ్ళు. కానీ ఎక్కువ పెద్ద కంపెనీలు ఇన్వాల్వ్ అయిపోయాయి, యుద్ధాలు చాలా వరకు తగ్గుతూ వచ్చాయి. ఈ జీప్ ఇంకా బాగుంటది అని చెప్పి ఈ మోడల్ ని మామూలు జనాలకు కూడా అందించేలాగా మంచి మోడల్స్ తెచ్చారు. దీని ప్రత్యేకత ఏంటి, ఆఫ్ రోడింగ్ బాగా చేసింది, కొండలో గుట్టలో మట్టి మశాన్లో బాగా వెళ్తుంది, బాగా ఎక్కి దిగుతుంది. సో లాస్ట్ కి జీపీ కాస్త జీప్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏఐ గురించి ఏదో ఒకటి మాట్లాడాలిగా. ఇవాళ మ్యాటర్ ఏంటంటే మెటా. ఈ మెటా వాళ్ళు ఒక కొత్త ఏఐని తీసుకొని వచ్చారు. అదేంటి, ఫోటో పెడుతుంది, మాట్లాడుతుంది, ఎడిటింగ్ చేస్తుంది, అదంతా కాదు, నువ్వు అసలు ఏం చేయమాక, నీ మైండ్ లో ఏముందో నేను చెప్పేస్తాం అని చెప్పి వాళ్ళు కొత్త ఏఐని తెచ్చారండి. అంటే నిజంగానే అది మన మైండ్స్ ని రీడ్ చేసిద్దంట. వాళ్ళు కొన్ని కొత్త రకాల అడ్వాన్స్డ్ సెన్సార్స్ ని తెచ్చారు. బ్రెయిన్ లో జరిగే చిన్న చిన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, వాటిని రికార్డ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ మన బ్రెయిన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది, ఏ అక్షరాన్ని ఏ పదాన్ని గురించి ఆలోచిస్తుంది అనే విషయాన్ని
ప్రిడిక్ట్ చేసి మనకంటే ముందే టైప్ చేసిద్ది. చెప్పాలంటే అది ఇప్పుడు మనం కింద చాప వేసుకొని పడుకొని కళ్ళగంట ఉంటే అవన్నీ కింద టైప్ చేసిద్దని కాదు. మనం ఇప్పుడు కంప్యూటర్ ముందుకు వచ్చి టైప్ చేస్తూ ఉంటాం కదా, అది మనం టైప్ చెయ్యక ముందే కొన్ని సెకండ్ల ముందే మనం ఏమనుకొని ఏం టైప్ చేయబోతున్నాం అది ముందే టైప్ చేసేసిద్ది. అంటే మనం అక్కడ రాయక ముందే మనకంటే ముందే రాసేసిద్ది మన మైండ్ లో ఏముందో. అంత జలెందుకయ్యా, మనం ఎట్టాగో టైప్ చేస్తున్నాం కదా, మనకంటే ముందు అదే టైప్ చేసి ఏం చేసిద్ది అంటే అంత స్టార్టింగ్ స్టేజ్ లో ఉందండి. స్టార్ట్ ఇలాగే కదా అయ్యేది. మొదట్లో ఫస్ట్ టైం కంప్యూటర్ కనిపెట్టినప్పుడు ఎట్టుండేది, 1+1 అయితే 2 వచ్చింది అనే విషయాన్ని టైప్ చేయడానికి అది సెకండ్ ఫ్లోర్ అంత పెద్ద బిల్డింగ్ నిండా డివైస్ ని యూజ్ చేసేది. ఇప్పుడు అది రకరకాల యాంగిల్ ఎక్కడ పెడితే అక్కడ మడిసి పెట్టుకోవడానికి పని చేయట్లా, ఇలా మొదలు పెట్టింది అంతే. సో మన మైండ్ లో ఉండేది చదివిద్ది. సో ఫ్యూచర్ లో ఏమైతే ఎప్పుడైనా నడుచుకుంటా పోతా దూరం నుంచి అమ్మాయిని చూసాను అనుకోండి, అమ్మాయి మీ మైండ్ లో ఏముందో ముందే చదివేస్తుంది. అదే మన ఆదిత్య 369 మూవీలో ఆల్రెడీ కాన్సెప్ట్ ఉంది కదా. సైలెంట్ ప్రెజెంట్ అయితే ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదు చూడాలంటే ఒక పెద్ద డివైస్ ఇస్తారు, నెత్తి మీద పెద్దది పెడతారు ఒకటి, దాని తర్వాత మొహం అంతా స్టిక్కర్లు వైర్లు అవి అతికిచ్చి పెడతారు. కరెంట్ షాక్ కొట్టి పోతున్నా పోతారు, మీరు మళ్ళీ నేనేం చేయలేను. ఇలా మీరు అన్ని పెట్టుకొని టైప్ చేస్తూ ఉంటే మీకంటే ముందే ప్రిడిక్ట్ చేస్తూ ఉంటది. అది కూడా 100% కాదు, ఒక 80%, ఆల్మోస్ట్ 80% గెస్ట్ చేసేసిద్ది అంటండి. అక్షరాలు వర్డ్స్ ఫుల్ గా రికార్డ్ చేసిద్ది. కరెంట్ షాక్ అంటే భయం లేకపోతే మీరు వెళ్ళి కావాలంటే టెస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, జపాన్ వాళ్ళది మూచి అని చెప్పి ఒక ఫుడ్ ఐటమ్ ఉంటది, అది బాగా ఫేమస్ అక్కడ, తెగ తింటారు. న్యూ ఇయర్ అప్పుడైతే ఎంత తింటారంటే దాన్ని తిని చాలా మంది ఆ రోజు అయితే ఎంత మందో చచ్చిపోతారంట. అంటే అది ఎక్కువైపోయి కాదు, గొంతులు ఇరక్కపోయి చచ్చిపోతారు, గొంతులు ఇరక్కపోయి గాలి అడగ చచ్చిపోతుంటది. దాన్ని బేసిక్ గా వరిపిండి ఆ పిండి ఈ పిండి పిండ్లన్నీ కలిపేసి వేడి చేసి గుద్ది తయారు చేస్తారు. దానివల్ల అది బాగా సాగుతూ ఉంటది. వేడిగా ఉంటే బానే ఉంటది, నవ్వులేసి మింగేసి ప్రశాంతంగా తినేయచ్చు. ఎందుకంటే అప్పుడు మెత్తగా స్మూత్ గా ఉంటది. కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి నోట్లేసి నవ్వులేదు అనుకోండి, 2 రోజుల పాటు పళ్ళ సందుల్లో ఏదో సందులో ఇక్కనే ఉంటది. గొంతులో పోయితే ఇంకా 2 రోజులు ఉండాల్సిన పని ఏముంది, 2 నిమిషాలు ఉన్నాయి అలాగో పైకి పోతారు గాలి అడక, అది గొంతులో అతకపోయి. ఆ ఫుడ్ అలా ఉంటది. జపనీస్ కల్చర్ లో అది బాగా ఇంపార్టెంట్ పార్ట్ అంట, అందుకే అయినా సరే తింటానే ఉంటది. దీనివల్ల ప్రతి ఏడాది చాలా మంది చిన్నపిల్లలు ముసలి వాళ్ళు చనిపోతూ ఉన్నారంట. దాంతో ఇంకా అప్పటి నుంచి ఇంకా దీన్ని అమ్మే వాళ్ళు రకరకాల సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని, అమ్మే వాళ్ళకంటే మింగే వాళ్ళు ఎక్కువ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని ఆ కవర్స్ మీద ప్రతి ఒక్కడు అమ్మేవాడు దాని మీద ముందుగా డీటెయిల్స్ రాసి పెడతాడు. వాళ్ళు బాబు తింటే నువ్వు సత్యం వస్తావు, చల్లగా ఎక్కువ అవనీమాక, నువ్వు మొసోడైతే అసలు దూరంగా ఉండి ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు పిల్లలు ఏమైనా తింటున్నావు, తొక్కుతో దగ్గరికి వచ్చాయంటే అని చెప్పి ప్రతి చోట రకరకాల లేబుల్స్ అందించి వాళ్ళు చేసి మరి తినిపిస్తా ఉంటారు. ఆపలేదు, ట్రెడిషన్ అయిపోయిందంట. సరిగ్గా వండుకొని తొందరగా తినేస్తే బానే ఉంటది. అట్లా చేయట్లేదే చాలా మంది. న్యూ ఇయర్ టైంలో అయితే దీనికంటే దీన్ని ఎక్కడైతే ఇది అమ్ముతారో వాటికి ఎదురుగా ఖచ్చితంగా కొన్ని షాపులు పెట్టుకున్నది. అంటే ఆ షాపులో ఏంది, ఏదైనా గొంతులో ఇప్పుడు అది ఇరక్కపోయింది అనుకోండి, దాన్ని బయటకి ఎలా తీయాలి లేకపోతే లోపలికి ఎలా తోసేయాలి, ఈ పని చేయడానికి ఒక స్పెషల్ డివైస్ ని తయారు చేసి ఈ షాప్ ఎదురుగా ఆ షాపులు పెట్టుకుని అమ్ముతా ఉంటది. చెప్పాక న్యూ ఇయర్స్ ఈవెంట్స్ అప్పుడైతే వీటికంటే అవే ఎక్కువ అమ్ముడవుతాయి. అంటే అంత ఈజీగా అయిపోయింది అన్నట్లా అవ్వడం మాత్రం ప్రతి ఏడాది అవుతుందంట. చెప్తే ఏంటండి ఎవ్వడనట్లా, గొంతులో ఒకసారి అడ్డం పెడితే ఇంకోసారి వినాల్సిన పని ఉండదు. జపనీస్ మోచి ఓసారి వేడిగా చేసుకొని తినాలి. అయితే ఫ్రెండ్స్, ఇప్పటికి ఎంతమంది వెళ్ళారు కుంభమేళాకి, ఎంతమంది మునిగారు వెళ్ళండి. పాపం అంతా ఎక్కువ మంది బాగా బిజీగా ఉన్నారు. మీ బిజీ లైఫ్ లో అక్కడికి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోతున్నారు, అంతే కదా. అసలు మీరు వెళ్దామని అనుకున్నారు, అది చాలు. బయట ఉన్న కంపెనీస్ కి కొన్ని కంపెనీస్ మీకు సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నాయండి. మేము ఉన్నాం కదా, మీ సినిమాలకు వెళ్ళండి, మీ బదులు మేము అక్కడికి వెళ్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. చాలా రీల్స్ కూడా తెగ వస్తున్నాయి. మేబీ మీరు చూసి ఉండుంటారు. మీకోసం మేమున్నామని కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ బదులు ఎవరో ఒకరిని అక్కడ పంపిస్తారు. అక్కడ మీకు కావాలంటే వీడియో తీస్తారు, వీడియో కాల్ కూడా చేస్తాడు. అలా మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డుబ్కీ లేసి అన్నిసార్లు మునిగి తేలుతా ఉంటాడు. అంటే మీ బదులు కుంభమేళాలో మునిగి పైకి తేలి వచ్చేటప్పుడు అక్కడ వాటర్ మట్టి ఏది కావాలంటే అది తీసుకొస్తాడు. ప్యాకెట్లన్నీ మీ ఇంటికి సప్లై చేసేస్తాడు. అది కాదు ఇంకా నాకు సైట్ సీన్ చేయాలని ఉంది, ఒక మునిగొచ్చేస్తే ఇంత దూరం వచ్చాక మునిగొచ్చేస్తే ఏం బాగుంటుంది, నేను మొత్తం చూడాలి అంటే అది కూడా తిప్పి చూపిస్తాడు. మీ ఇంట్లో కూర్చొని వీడియో కాల్ ఆన్ చేస్తే చాలు. ఎక్కువ డబ్బులు కూడా అడగట్లా, గట్టిగా 1400 1500 అంతే, డెడ్ చీప్. ఇండియా డెవలప్ అవుతుందంటే ఏదో అనుకున్నా, అసలు ఇంత ఎత్తుకి అంతరిక్షంలో డెవలప్ అయిపోతుంది అనుకోలేదు నేను. అసలు ఆన్లైన్ లో పుణ్యాన్ని కొనుక్కునే అంత డెవలప్ అవుతాం అనుకోలేదండి నేను. ఆన్లైన్ లో ప్రసాదం వరకు ఓకే అయ్యా, ఈ పుణ్యాన్ని నమ్మేది ఏంది అసలు, కొనుక్కోండి పుణ్యం అమ్ముతున్నామంట. మరి బేసిక్ గా వరల్డ్ వైజ్ గా ఇట్లాంటి సర్వీసులు చాలా చోట్ల ప్రొవైడ్ చేస్తున్నాయి అనుకోండి. అంటే రకరకాల టూరిస్ట్ ప్లేస్ ఉన్నాయి, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది, ఎన్నో లొకేషన్లు ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. జనాలకి తిరగాలని ఉంటది కానీ తిరగలేదు. ఇలాంటి సర్వీసులు కూడా ప్రొవైడ్ చేస్తారు. మీ బదులు వాడు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది కదా, మొత్తం తిరిగి రికార్డ్ చేసి మీకు పంపిస్తాడు. మీరు అది చూసి అమ్మయ్య ఒక పని అయిపోయి ఇది చూసేసాం అని అనుకోవచ్చు. అసలు ఇన్ని డిఫరెంట్ సర్వీసులు ఇంతమంది ప్రొవైడ్ చేస్తున్నారంటే నాకు తెలిసి చాలా మంది కస్టమర్స్ ఉండే ఉంటారు. అయితే ఇన్ని కంపెనీలు ఎలా పుట్టుకొస్తాయి, ఎవడై ఉంటాడు అసలు ఆ మహానుభావుడు. అంటే కంపెనీ ఎవడు పెట్టాడు కూడా కాదు, వదిలేయండి. ఆ కంపెనీ సర్వీస్ ని యూజ్ చేసుకునే ఆ మహానుభావులు ఎవరో నాకు తెలుసుకోవాలని ఉంది. ఏమంటారు, ఆన్లైన్ లో పుణ్యం కొనుక్కుందాం అనుకుంటున్నారా? కామెంట్స్ చెప్పండి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.